మీరు చూస్తారు కదా, ఇది మేము నిన్న నైట్ తయారు చేసిన కషాయం. ఇది ఒకసారి దగ్గర చూపించి నైట్ తయారు చేసిన కషాయం వడగడుతుంది. మేము ఇట్లా గుడ్డ వేసి వడగట్టకపోతే ఏమైందంటే మన ట్యాంకీలో నాజిల్స్ గడ్డబడి మనకి మళ్ళీ మందు సరిగ్గా పడకపోవచ్చు అని చెప్పి మేము ఇట్లా వడగడుతున్నాం. ఒక పంచలో వేసి ఎన్ని లీటర్లు వచ్చిందో చూద్దాం. మనము రెండిట్లో కలిపి ఎకరా తయారు చేసినాం నిన్న నైట్. మేము దీంట్లో ఏమేమి వేసినామంటే వాయిలాకు, యాపాకు, జిల్లెట్ చెట్టు, జిల్లెట్ చెట్టు, దాంట్లోకి పొగాకు ఒక 2 కిలోలు వేసినాము. ఇప్పుడు ఎల్లిపాయ రసం వేస్తాం కొంచెం నాక. దాంతోపాటు ఈరోజు ఎక్స్ట్రాగా చూపెట్టాం సార్ కింద గోపంచకం తెచ్చినాం. ఈరోజు గోపంచకం కూడా 3 లీటర్లు వేస్తాం ఈరోజు. మొన్న మేము కొట్టింది చూపెట్టాం సార్ ఇక్కడ. బాగా కూర్చోపోయిన ముడత కూడా రిలీజ్ అయింది. దానివల్ల మేము ఈరోజు బెటర్ ఫార్ములా చేయాలని చెప్పి కొంచెం ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినాము. గోపంచకం ఒకటి, పసుపు కూడా యాడ్ చేసినాము. ఈరోజు పసుపు కూడా ఒక 300 గ్రాములు పసుపు కూడా వేస్తున్నాం మేము దీంట్లో. మొత్తం వడగట్టుకొని పిండుకోవాలి. దాంట్లో లోపల చాలా రసం ఎరకపోయింది. పసుపు కూడా యాడ్ చేస్తున్నాం, గోపంచకం కూడా యాడ్ చేస్తున్నాం. కట్టపుల్ల తిప్పు ఓన్లీ దాంట్లో రసం వరకు అయితే అంత వచ్చింది. దాంట్లో ఇంకా కొంచెం పిండితే ఇంకొక 1 లీటర్ దాకా వస్తుంది. పిండిన తర్వాత డైరెక్ట్ ట్యాంకులు వేసి ఒక 6 ట్యాంకులు జరిపేదో తయారు చేస్తున్నాం. ఒకసారి చూడండి, ఒకసారి చూపెట్టండి. ఇది మొత్తం ఎకరా కంప్లీట్గా కొట్టిన తర్వాత మొత్తం 5 రోజుల తర్వాత నీట్గా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఈ ఫార్ములా మొన్న బాగానే వరకు కొట్టింది. ఇప్పుడు కొంచెం బెటర్గా చేసిన కాబట్టి కొంచెం ఎక్కువ రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నాను. రిజల్ట్ బాగుంటుంది ఖచ్చితంగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి.